మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మొత్తం 4 రోజుల పాటు సమావేశాలు నిర్వహించేటువంటి అవకాశం కనబడుతున్నాయి. అయితే ఈసారి అసెంబ్లీ సమావేశాలు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు దూరంగానే ఉండబోతున్నారు. సభకు రావడం లేదంటూ కూడా ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. తమకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామంటున్నారు జగన్. ఇక వైసీపీ సభ్యులు సభకు రావాలంటూ కూడా స్పీకర్ అయ్యన్న పాత్రుడు సూచిస్తున్నారు. అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటూ కూడా స్పీకర్ పలు కీలక సూచనలు గత నుంచి చేస్తున్నారు. ఇప్పుడు కూడా అదే అంశాన్ని చేయడం జరిగింది. అయితే అటు శాసన మండలిలో హాజరు కానున్నారు వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు. ఇటు సభలో పలు కీలకమైనటువంటి అంశాలు బిల్లులపైన చర్చలు జరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి ఉత్కంఠ మాత్రం చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. ఎందుకంటే శాసనసభ శాసన మండలి సమావేశాలు ఇవి రెండు కూడా 4 రోజుల పాటు నిర్వహించాలి అనేటువంటి యోచనలో కూటమి ప్రభుత్వం ఉంది. ఇప్పటికే ఈ రోజు ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇక 10 గంటల 30 నిమిషాలకు BIC సమావేశాన్ని నిర్వహించనున్నారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ దీనికి సంబంధించి సభలు ఏ విధంగా నిర్వహించాలి, సభలో ఎలాంటి కీలకమైనటువంటి ఎజెండాలు తీసుకోవాలి అనేటువంటి ఇష్యూ పైన ప్రధానంగా నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మొత్తం 4 రోజుల పాటు సభను నిర్వహించనున్న నేపథ్యంలో ఈ 4 రోజుల్లో ఏమైనా కీలకమైనటువంటి చట్ట సవరణ బిల్లులతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం పలు బిల్లులను సభ ముందు తీసుకొచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసన మండలి సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఈసారి కూడా శాసనసభ సమావేశాలకు శాసనసభలో వైసీపీ ఎమ్మెల్యేలు దూరంగానే ఉండబోతున్నారు. ప్రధానంగా ప్రతిపక్ష హోదాను వైసీపీ డిమాండ్ చేస్తుంది. శాసనసభలో ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము వస్తామంటూ ప్రతిపక్ష హోదా ఇచ్చిన తర్వాతే పలు అంశాలపైన మాట్లాడేటువంటి అవకాశం సభ్యులకు ఉంటుందంటూ, అలాంటప్పుడు LOP పదవి ఇవ్వడానికి రాజ్యాంగపరమైనటువంటి అనుమతులు రాజ్యాంగపరమైనటువంటి నిబంధనలు లేనప్పుడు LOP ఇస్తే ఖచ్చితంగా మేము వస్తామనేటువంటి రీతిలో ఓవైపు శాసనసభలో చెప్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మరోవైపు శాసన మండలి సమావేశాలకు గతం నుంచి కూడా వైసీపీ హాజరవుతూనే ఉంది. కానీ ఈసారి సమావేశాల్లో ఒక కీలకమైనటువంటి అంశాన్ని మనం పరిగణించాలి. శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరగబోతుంది. శాసన మండలిలో వైసీపీ తరఫున డిప్యూటీ చైర్మన్ ని బలం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్నిక అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కూటమి ఇకపైన బలం లేని కారణంగా ఫోకస్ పెట్టట్లేదు, అభ్యర్థిని నిలిపేటువంటి అవకాశం కూడా లేదు. అయితే శాసన మండలిలో ఈసారి రసవత్తరమైనటువంటి పోరే జరిగేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే మొత్తం మీద చట్టసభల్లో అధికార పక్షం ప్రతిపక్షం వీటన్నిటిని మనం జోడెద్దులుగా పిలుస్తూ ఉంటాం. ఒకరి ప్రశ్నలు సంధించడం, మరొకరు వాటికి సమాధానం చెప్పడం, ప్రజా సమస్యలను సభ దృష్టికి తీసుకురావడం, ప్రభుత్వ విధానాలు ప్రభుత్వ చట్టాలు ప్రభుత్వం యొక్క అంశాలు ఈ మొత్తాన్ని కూడా లోపాలను ప్రతిపక్షాలు ఎత్తి చూపడం, ఈ మొత్తం ఒక శాసన ప్రక్రియగానే మనం చూస్తూ ఉంటాం. కానీ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ముందు నుంచి కూడా ఏకపక్షమైనటువంటి విధానాలతోనే ముందుకు వెళ్తున్నాయి అనేటువంటి ఒక విమర్శ మాత్రం ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే వైసీపీ హాజరు కాకపోవడమైనా లేదా LOP ఇవ్వకపోవడమైనా రాజ్యాంగపరమైనటువంటి షరతులు నిబంధనలు లేకుండా ఇలాంటి ఇస్తారా అనేటువంటి రీతిలో ఇప్పటికే అయ్యన్న పాత్రుడు కూడా దీని మీద స్పందించారు. ఈసారి సమావేశాలకు వైసీపీ హాజరైతే బాగుంటుంది, హాజరై ప్రభుత్వం యొక్క ప్రతి అంశాన్ని వైసీపీ సభలో చర్చించాలి. మంత్రులకు ఎంత సమయం ఇస్తున్నామో వైసీపీ నేతలకు పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలకు కూడా అంతే సమయం ఇస్తామనేటువంటి రీతిలో చెప్తున్నా. 2019 ఎన్నికల తర్వాత జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది ఇటువైపు వెళ్ళిపోతే ప్రతిపక్ష హోదా కూడా పోతుందని అప్పుడు ఆయనే అన్నారు కాబట్టి, సో ఇప్పుడు తాజాగా 11 మంది ఎమ్మెల్యేలకు ప్రతిపక్ష హోదా ఏమిస్తామనేటువంటి రీతిలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేస్తున్నటువంటి కామెంట్ ను మనం చూస్తున్నాం. మరోవైపు శాసన మండలిలో ఈసారి రసవత్తరమైనటువంటి చర్చే సాగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. లాస్ట్ సమావేశాల్లో తిరుపతి లడ్డు వ్యవహారంతో సభ మొత్తం కూడా అట్టుడికిపోయింది. మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ కూడా పలు అంశాలు సభ ముందుకు తీసుకురావడం, మంత్రి నారా లోకేష్ కాని మధ్య జరిగినటువంటి వాగ్వాదం కూడా సోషల్ మీడియాలో హైలైట్ గా నిలిచింది. కానీ ఈసారి సభలో DSC 2025 అంశం తెర మీదకి వచ్చేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. దీనిపైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ ను ఆదర్శంగా తీసుకోవాలంటూ వైసీపీ నేతలు ఇప్పటికే సభలో చర్చించేటువంటి అవకాశాలు, సభలో డిమాండ్ చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రధానంగా DSC లో అక్రమాలు జరిగాయి. క్రీడా ఏదైతే స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి దాంట్లో ఫేక్ సర్టిఫికెట్లను తీసుకొని వచ్చారు, అక్రమంగా DSC ని కేటాయించారు అనేటువంటి రీతిలో వైసీపీ క్షేత్రస్థాయిలో నిరాహార దీక్షలు కూడా చేపడుతున్నాయి. ఈ అంశాన్ని కూడా సభ ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశాలు అయితే
చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. దీంతో పాటుగా క్షేత్రస్థాయిలో వైసీపీ నేతలపైన కార్యకర్తలపైన నమోదవుతున్నటువంటి కేసులు, సో అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారు, కూటమి అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేటువంటి రీతిలో వైసీపీ విమర్శలు ఎక్కువ పెడుతున్నాయి. వాటిపైన కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేటువంటి ఇష్యూలో శాసనమండలిలో చర్చకు తెచ్చేటువంటి అవకాశాలు, వాయిదా తీర్మానాల రూపంలో అడ్డుకునేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే వర్షాకాల సమావేశాలు కేవలం 4 రోజులు మాత్రమే నిర్వహించేటువంటి అంశం పైన కూడా వైసీపీ స్పందించేటువంటి ఛాన్స్ ఉంటున్నాయి. మొత్తం మీద పెట్టుబడులతో పాటుగా సూపర్ 6 అమలు, రాష్ట్రంలో మొత్తం కీలకమైనటువంటి 6 బిల్లులను సభలో ప్రవేశపెట్టాలి అనేటువంటి యోచనలో ప్రభుత్వం కనబడుతున్నాయి. దీంతో పాటుగా శాసన మండలిలో కూడా గ్రూప్ 1 నియామకాలకు సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అంశం పైన కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మరోవైపు ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించినటువంటి అంశం, ఎల్నినో ప్రభావం వల్ల రాష్ట్రంలో వర్షాలు, దీంతో పాటుగా వ్యవసాయ పరిస్థితులు, పంటల ప్రభావం, రైతుల యొక్క అంశాలను కూడా శాసనమండలిలో చర్చకు వచ్చేటువంటి ఛాన్స్ కనబడుతుంది. పొగాకు రైతులకు సంబంధించిన అంశం పైన జగన్ స్పందించినటువంటి తీరు, క్షేత్రస్థాయిలో పొగాకు రైతులు, మామిడి రైతులతో ఆయన భేటీ అయినటువంటి అంశాలు కూడా సభలో రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది అనేటువంటి రీతిలో వైసీపీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఇటీవలే రాష్ట్రంలో అప్పులు, సంక్షేమ పథకాలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక శ్వేత పత్రాన్ని కూడా రిలీజ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అప్పులు, గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చినటువంటి కీలకమైనటువంటి అంశాలు, ఆర్థిక పరమైనటువంటి నివేదిక. మరి ఈసారి కూడా సభలో గత ప్రభుత్వం పైన శ్వేత పత్రంలో ఉన్నటువంటి లోపాలపైన బొత్స సత్యనారాయణ కామెంట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటుగా అమరావతి నిర్మాణానికి సంబంధించి ఆర్థిక పరమైనటువంటి కేటాయింపులు, ఇటీవలే ప్రారంభోత్సవాలు, ఈ మొత్తం కూడా సభ దృష్టికి తీసుకురానున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కల్పన, జాబ్ క్యాలెండర్ కి సంబంధించినటువంటి అంశం కూడా సభ దృష్టికి తెచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. దీంతో పాటుగా విద్యుత్, తాగునీరు, సాగునీటికి సంబంధించినటువంటి అంశాలు, ఈ మొత్తం మీద చూసుకుంటే శాసనసభలో ఏకపక్షమైనటువంటి చర్చ సాగిన గత సమావేశాల్లో బీజేపీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది సభ్యులు విపక్షమే స్వపక్షం, అంతా తామే అనేటువంటి రీతిలో కొన్ని ప్రశ్నలు సంధించినటువంటి విజువల్స్ కూడా మనం చూసాం. కానీ ఈసారి కూడా ప్రతిపక్షం లేకపోవడంతో శాసనసభ సమావేశాలు సజావుగానే సాగేటువంటి ఏకపక్షమైనటువంటి చర్చే ఉండేటువంటి అవకాశం కనబడుతున్నా, శాసన మండలిలో మాత్రం కూటమి వర్సెస్ వైసీపీగా ఉండేటువంటి ఛాన్స్ ఉంటున్నాయి. జగన్ కు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరు అనేటువంటి క్వశ్చన్ చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు ఈసారి కూడా దుమ్మా కొట్టబోతున్నారు. వైసీపీ ఎమ్మెల్సీలు ఈసారి కూడా సభకు హాజరు కాబోతున్నారు. కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా సభ ముందుకు తెచ్చేటువంటి ఛాన్సెస్ అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. చూడాలి బీఏసీ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. సమావేశం ఏదైతే 4 రోజులు మాత్రమే వర్షాకాల సమావేశాలు పరిమితం కాబోతున్నాయా, ఈసారి కీలకమైనటువంటి ఎలాంటి బిల్లులను సభ ముందుకి ప్రభుత్వం తీసుకురాబోతుంది, దీనిపైన శాసన మండలిలో విపక్ష వైసీపీ ఏ విధంగా స్పందించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. శాసన మండలిలో అనూహ్యంగా డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో కూటమి ప్రభుత్వం ఏదైనా ముందడుగు వేసేటువంటి అవకాశం కనబడుతుందా, లేదా బలం లేదు కాబట్టి ఇప్పటికీ సైలెంట్ గా ఉండేటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. బలం ఎక్కువగా ఉంది కాబట్టి వైసీపీ ఈసారి సభలో కీలకమైనటువంటి కామెంట్ చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. చూడాలి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు 9 గంటలకు ప్రారంభం కాబోతున్నాయి. ఈసారి ఏ విధంగా ఉండబోతున్నాయి.